27 సంవత్సరాల యంగ్ బాయ్ చంపబడ్డాడా చనిపోయాడా అని చాలా పెద్ద ప్రశ్న ఒకటి ఎదురవుతుంది. తమిళనాడు కస్టోడియల్ డెత్స్కి అది ఒక గ్రామంలా మారిపోయింది. అజిత్ కుమార్ అనే అబ్బాయి ఒక శివగంగలోని ఒక గుడికి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నాడు అనమాట. 80 గ్రాముల బంగారం ఎత్తుకుపోయాడని చెప్పేసి పోలీసులు అతన్ని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి డిటైన్ చేసి టార్చర్ చేసి చంపడం కూడా జరిగింది. ఇంతకుముందు కోవిడ్ టైమ్స్లో మా యొక్క దిక్తాత్ పోలీసుల యొక్క రూల్ ఆఫ్ లాని మీరు ఫాలో అవ్వట్లేదని చెప్పేసి తండ్రి కొడుకులు జయరాజ్ బెన్నిక్ అనే ఇద్దరిని చంపేశారు. ఒకటే ఒక కారణం చేత, మేము చెప్పిన రూల్ని మీరు ఫాలో అవ్వట్లేదు అని. ఇప్పుడు అజిత్ కుమార్ అనే అతన్ని చంపేయడం జరిగింది ఓన్లీ బికాస్ సస్పిషన్, డౌట్. ఒక సస్పిషన్ మీద ఇంకెన్ని రోజులు అరెస్ట్ చేస్తారు, బంధిస్తారు, చంపేస్తారు. ఈ కస్టోడియల్ డెత్స్కి ఎప్పుడు అంతు ఉంటుంది. ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఇంకెన్ని సంవత్సరాలు జరుగుతుంది? ఈ మానవ హక్కుల ఉల్లంఘనకి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి? ఇది ఖచ్చితంగా అందరు అడగాల్సినటువంటి ప్రశ్న. పోలీస్ అంటే భయం, పోలీస్ వ్యవస్థ అంటే భయం, పోలీస్ చుట్టూ ఉండాలి అని అంటే భయం, పోలీస్ స్టేషన్ అంటే భయం, ఎక్కడ కొట్టి చంపుతారనేమోనన్న భయం. ఎన్ని సంవత్సరాలు ఈ భయంతో బతకాలి? ఒక ట్యాక్స్ పేయర్స్, మనం పే చేసేటటువంటి ట్యాక్స్ అమౌంట్తోని పనిచేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఇలా చంపేయడం ఎంతవరకు సబబు? ఇదే నిర్వ మోడీ, చామ్స్కీ, విజయ్ మాల్యా బిలియన్స్ ఆఫ్ రూపీస్ తీసుకొని వెళ్ళిపోయారు. మరి వాళ్ళకు వర్తించదా ఈ న్యాయం? ఈ న్యాయం ఓన్లీ కామన్ మ్యాన్ కా? ఈ చంపబడడం ఓన్లీ కామన్ మ్యాన్ కా? ఒక వాచ్మెన్, ఒక సెక్యూరిటీ గార్డ్, అతని దగ్గర పవర్ లేదనే కదా పోలీసు వాళ్ళు చంపేశారు. ఈ వీడియో చూసినట్టయితే మీకే అనిపిస్తుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఎంత డెమోక్రసీలో ఉన్నప్పటికి కూడా, మనకు స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా బ్రిటిష్ కాలంలోనే ఉన్నామా, ఇంకా జలియన్ వాలా బాగ్ ఇంకా జరుగుతూనే ఉందా అనే విధంగా ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ పోలీస్ వ్యవస్థకి, ఈ కస్టోడియల్ డెత్స్కి ఎప్పుడు ముగింపు పలుకుతుందన్నది మీరే జవాబు చెప్పాలి. ఇది ఖచ్చితంగా మనుషులందరూ సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈ కస్టోడియల్ డెత్ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.